అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మార్కెట్లోకి ఎందుకు తీసుకొచ్చారు? ఇంత వైప్ ప్రజెంట్ ఎందుకు అవుతుంది? సో ఇంకా కమింగ్ ఫ్యూచర్లో కూడా క్లౌడ్ అనేది ఎందుకు బాగా ఫేమస్ అవబోతుంది అనేది కొన్ని కాంపోనెంట్స్ లైక్ ఎలా అంటే అంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కానీ ప్రతి ఒక్క క్లయింట్ కానీ ఎక్స్పెక్ట్ చేసేది కొన్ని థింగ్స్ అండి. బేసికల్గా ఏంటంటే అవి ప్రైస్ ఫ్యాక్టర్ అండ్ టైం ఫ్యాక్టర్ అండ్ క్వాలిటీ ఫ్యాక్టర్. సో ఈ మూడు కూడా ఏ ఆర్గనైజేషన్కైనా, ఏ కంపెనీకైనా, ఏ క్లయింట్కైనా ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉందన్నమాట. అండ్ దీంతో పాటు సెక్యూరిటీ, ఓకే, సెక్యూరిటీ అండ్ సపోర్ట్. సో ఇప్పుడు మనం క్లౌడ్ కంప్యూటింగ్ కంటే ముందు బేసికల్గా ఒక ప్రీవియస్ అంటే ఇప్పుడు ఒక 5 years బ్యాక్ చూసుకున్నట్లయితే అసలు ఎలా ఎగ్జాక్ట్గా వాడేవాళ్ళు ఆర్గనైజేషన్లో. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎలా మేనేజ్ చేసేవాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దాని గురించి మనకు అట్లీస్ట్ ఒక అవేర్నెస్ రావాలన్నమాట. సో అండ్ ఒకసారి మీకు అవేర్నెస్ వచ్చిందంటే మన క్లౌడ్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఎందుకు అనేది మనకు తెలుస్తుంది. సో బేసికల్గా ఇంతకుముందు మనం ఆర్గనైజేషన్లో చూసుకున్నట్టయితే అంటే ఆర్గనైజేషన్ లైక్ ఆన్ ప్రెమిసెస్ అండి. సో ఆన్ ప్రెమిసెస్లో మనకి ఏదైతే ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ వచ్చింది, ప్రాజెక్ట్ వచ్చింది. సో ప్రాజెక్ట్ వచ్చినాక హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ అండ్ మెయింటెనెన్స్ కానీ ఇదంతా కూడా లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. అంటే లాట్ ఆఫ్ అంటే ఎలా అంటే లైక్ హార్డ్వేర్ కొనాలి, సాఫ్ట్వేర్స్ కొనాలి అండ్ సో అవన్నీ కొనాలి అండ్ మెయింటైన్ చేయాలి అంటే కూడా చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఎక్స్పెన్సివ్ అండ్ దానికి మెయింటెనెన్స్ కూడా కావాలి. సో ఈ ప్రాసెస్లో మనకి చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అనమాట. అంటే నెట్వర్క్ ఆఫ్ అవ్వడం కావచ్చు, లేదంటే సర్వర్ క్యాష్ అవ్వడం కావచ్చు, లేదంటే ఏదైనా సర్వర్ వర్క్ ఆగిపోవడం కావచ్చు, ఇలాంటి కొన్ని కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అనమాట. బేసికల్గా ఇప్పుడు ఆన్ ప్రమిసెస్ అయితే ఎప్పుడైతే వాడారో అలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ కొంచెం టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కొంచెం విఎంవేర్ అనే కాన్సెప్ట్ మార్కెట్లోకి వచ్చిందండి. సో విఎంవేర్ అంటే బేసికల్గా ఏంటి, వర్చువలైజేషన్ అనమాట. అంటే సేమ్ ప్రాసెస్, అంటే దాన్ని ఓవర్కమ్ చేస్తూ అంటే కొంచెం అంటే నాట్ 100% జస్ట్ కొంచెం ఓవర్కమ్ చేస్తూ ఒక సర్వర్ని బిల్డ్ చేసేవాళ్ళు. సెంట్రలైజ్గా ఒక సర్వర్ని బిల్డ్ చేసి ఆ సర్వర్లో ఉన్నటువంటి కొన్ని మిషన్స్ని క్రియేట్ చేసి ఆ మిషన్స్ అనేవాళ్ళు వాడేవాళ్ళు అనమాట. ఓకే, ఇక్కడ ఆర్గనైజేషన్లో. సో అప్పుడు కొంచెం ఏమైంది, కొంచెం హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కొంచెం ప్రైస్ని రెడ్యూస్ చేసాం, కానీ ఆ ఇష్యూస్ కానీ ఆ కాంప్లెక్సిటీ కానీ ఆ ప్రాబ్లమ్స్ కానీ రెడ్యూస్ చేయలేకపోయినాం అనమాట. ఇది విఎంవేర్లో కానీ అండ్ ఆన్ ప్రెమిస్లో కానీ. సో ఇలా 1 by 1 అలా జరుగుతున్న ప్రాసెస్లో కొంచెం మార్కెట్లోకి క్లౌడ్ ఇంట్రడ్యూస్ చేశారండి. క్లౌడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో క్లౌడ్ అనేది బేసికల్గా ఏంటంటే ఒక టెక్నాలజీ. సో క్లౌడ్ అనేది ఒక టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీలో ఎక్స్పెషల్గా ఫస్ట్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరంటే అమెజాన్ వాళ్ళు అండి. అమెజాన్ వాళ్ళు మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. దాని తర్వాత చాలా మంది ప్రొవైడర్స్ మార్కెట్లో కాంపిటేటర్గా వచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, లేదంటే మన ఒరాకిల్ కావచ్చు అండ్ చాలా చాలా క్లౌడ్స్ ఉన్నాయి. ఐబిఎం క్లౌడ్స్ కావచ్చు, చాలా ఉన్నాయి అనమాట క్లౌడ్స్. సో ఇందులో వాళ్ళు కొంతమంది పబ్లిక్ క్లౌడ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ క్లౌడ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రొవైడర్స్ ఉన్నారు అనమాట. సో ఇందులో మనం ఎక్స్పెషల్గా మాట్లాడుకునేది ఏంటంటే అండ్ ఓన్లీ ఎజూరే మాట్లాడుకున్నాం. ఎజూర్ ఎవరిది, మైక్రోసాఫ్ట్ వాడదు అనమాట. ఓకేనా. సో ఎజూర్ కంప్యూటింగే ఎందుకు మాట్లాడుకోవాలి ఎజూర్ కంప్యూటింగే, మిగతా క్లౌడ్స్ కూడా ఉన్నాయి కదా. ఎస్, మిగతా క్లౌడ్స్ కూడా ఉన్నాయి. బట్ ఎజూర్ అనేది ఎందుకంటే ఎక్కువ పాపులర్ అయింది మార్కెట్లో. ఎందుకు పాపులర్ అయిందంటే ఇప్పుడు క్లయింట్ ఏం చూస్తారు, బేసికల్గా మనకి సర్వీస్ కానీ అండ్ సెక్యూరిటీ కానీ మెయింటెనెన్స్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఎక్కువ ఏ క్లౌడ్కి అయితే ఎక్కువ ప్రయారిటీస్ ఉన్నాయో బేసికల్గా వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారనమాట. సో అలాంటి ప్రయారిటీస్ ఉన్న వాటిలో ఎక్స్పెషల్గా ఈ ఎజూర్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అనమాట ఎవరికైనా సరే. అంటే సర్వీసెస్ వైజ్ కావచ్చు, సపోర్ట్ వైజ్ కావచ్చు. సో లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ మనం కోర్సులో డిస్కస్ చేస్తాం. బట్ నోట్ ప్రాబ్లం, బట్ బేసిక్ ఓవర్వ్యూ అనమాట. సో క్లౌడ్ ఎందుకు అనేది. సో క్లౌడ్ కంప్యూటర్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి. సో వర్చువల్గా, ఓకే, అంటే వాళ్ళ డేటా సెంటర్లో వాళ్ళ ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఎవరైతే క్లౌడ్ మేనేజ్ చేస్తున్నారో కంప్లీట్గా వాళ్ళు వాళ్ళ లొకేషన్స్లో అంటే రీజియన్స్లో వాళ్ళు డీసీలు మెయింటైన్ చేస్తారు, డేటా సెంటర్స్. సో ఆ డేటా సెంటర్స్ నుంచి మనకేమొస్తుంది, జస్ట్ ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము. సబ్స్క్రిప్షన్ తీసుకొని మనము వర్చువల్గా రిసోర్సెస్ క్రియేట్ చేస్తామండి. వర్చువల్గా రిసోర్స్ క్రియేట్ చేస్తామంటే అంటే రిసోర్సెస్ అంటే ఏంటి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక మిషన్ కావాలి, లైక్ వర్చువల్ మిషన్. ఒక సిస్టమ్ కావాలి, లైక్ వర్చువల్ సిస్టమ్. సో ఆ సిస్టమ్ని నేను వర్చువల్గా క్రియేట్ చేసుకుంటాను. సో అలా వర్చువల్ మిషన్ కాకుండా ఇంకా ఏదైనా సరే వర్చువల్ నెట్వర్క్ కావచ్చు, లేదంటే వర్చువల్ కైండ్ ఆఫ్ సబ్నెట్స్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ యూ కెన్ క్రియేట్. ఫైర్ వాల్ కావచ్చు,
స్టోరేజ్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు, ఇలా రకరకాల సర్వీసెస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట త్రూ క్లౌడ్ ద్వారా. జస్ట్ మనకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలండి, ఓకేనా. బట్ అందులో సబ్స్క్రిప్షన్స్ మోడల్స్ ఏంటి, ఓకే, రీజన్స్ ఏంటి, సో అవైలబిలిటీ జోన్స్ ఏంటి, ఇవన్నీ మనం కోర్సులో డిస్కస్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఓవర్వ్యూ, సో కోర్స్ ఓవర్వ్యూ అనమాట. ఓకే, సో ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్స్పెషల్గా మనం కొన్ని సర్వీసెస్ని ఎక్స్పెషల్గా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తామండి. సో అందులో వచ్చేసి కాంపోనెంట్స్ వచ్చేసి లైక్ కంప్యూటింగ్ సర్వీసెస్ అనమాట. సో కంప్యూటింగ్ సర్వీసెస్ అండ్ కంటైనర్ సర్వీసెస్ అండ్ నెట్వర్కింగ్ సర్వీసెస్ అండ్ డేటాబేస్ సర్వీసెస్, స్టోరేజ్ సర్వీసెస్, వీటితో పాటు మానిటరింగ్ సర్వీసెస్ దీంతో పాటు నెక్స్ట్ అజూర్ కీవర్డ్ సర్వీసెస్ అండ్ బ్యాకప్ అండ్ రికవరీ సర్వీసెస్ అండ్ సమ్ మెసేజ్ క్యూస్ అండ్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ని మనం డిస్కస్ చేస్తాం అనమాట, ఓకేనా. ఇది కంప్లీట్ గా అజూర్ సర్వీసెస్ అంటే ఇందులో ఇంకా డెప్త్ గా ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సర్వీస్ తీసుకుంటే దాంట్లో ఫంక్షన్ యాప్ అని, లాజిక్ యాప్ అని, విఎంస్ కేస్ సెట్ అని, వర్చువల్ మిషన్స్ అని, అండ్ వెబ్ యాప్, వెబ్ సర్వీస్, ఇలాంటి కైండ్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, అజూర్ కంటైనర్ సర్వీస్ తీసుకుంటే ఆ కంటైనర్ లో ఏకేఎస్ సర్వీస్ అని, ఏసీఆర్ సర్వీస్ అని అలా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ డేటాబేస్కి వచ్చేసరికి ఎస్క్యూఎల్ డేటాబేస్ అండ్ MySQL డేటాబేస్, కాస్మోస్ జీబీ, ఇలాంటివి అనమాట. నెక్స్ట్ స్టోరేజ్ సర్వీస్కి వస్తే లైక్ డాబ్ స్టోరేజెస్ కావచ్చు, మెసేజ్ క్యూస్ కావచ్చు, అండ్ డాటా ఆర్కేవ్ స్టోరేజ్ కావచ్చు, ఫైల్ స్టోరేజ్ కావచ్చు, ఇలా అనమాట. సో నెట్వర్కింగ్ స్టోరేజ్కి వస్తే నెట్వర్కింగ్ ఇస్ బిగ్ కాన్సెప్ట్ అండి. ఇందులో మనకి నెట్వర్క్ వర్చువల్ ఎలా క్రియేట్ చేస్తాం, వర్చువల్ నెట్వర్క్ క్రియేట్లు, సబ్ నెట్వర్క్ ఎలా క్రియేట్ చేస్తాం, అండ్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా క్రియేట్ చేస్తాము, అప్లికేషన్ గేట్వే ఎలా క్రియేట్ చేస్తాము, అండ్ ఎన్ఎస్జీ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తాం, ఏసీ అప్లికేషన్ గేట్వే ఎలా క్రియేట్ చేస్తాం, నెక్స్ట్ ఫైర్ వాల్. సో దీని నెట్వర్క్ మొత్తం ప్రొటెక్ట్ చేయడానికి మనకు ఫైర్ వాల్ సర్వీస్ కూడా ఉంటుంది. సో ఫైర్ వాల్ సర్వీస్ అనేది బేసికల్గా ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా ప్రొటెక్ట్ చేస్తాం నెట్వర్క్ని, సో ఆ నెట్వర్క్ యూజ్ చేసుకుని మనకి ఎలా సర్వీసెస్ క్రియేట్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ గురించి మనం మాట్లాడతాం అనమాట. ఇది కంప్లీట్ గా అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఎందుకు ఇక్కడ మనం కవర్ చేసేది ఏంటంటే AZ900 అండి. సో AZ900 ఇస్ ఏ కంప్లీట్ ఫండమెంటల్స్ అండ్ AZ104. సో ఇట్స్ కంప్లీట్ అజూర్ అడ్మినిస్ట్రేటర్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ మీకు ఒకసారి స్క్రీన్ చేసేసి కూడా చూపిస్తాను జస్ట్. స్క్రీన్ షేర్ అవుతుందండి, చెప్పండి ఎవరైనా. షేర్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ చూడండి బేసికల్ గా మనకి ఓకే, సో ఇక్కడ మనకి కవర్ అయితే అంటే AZ900 అండి. ఓకే, నెక్స్ట్ AZ104, నెక్స్ట్ AZ400, ఓకే, నెక్స్ట్ AZ305. కాకపోతే ఇక్కడ చూడండి AZ104 అంటే అజూర్ ఫండమెంటల్స్ అండి. నెక్స్ట్ AZ104 అంటే మనకి అజూర్ అడ్మిన్. నెక్స్ట్ AZ400 అంటే అజూర్ డెవాప్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి యాక్చువల్గా 305, బట్ ఇందులో 90% కాదండి, జస్ట్ ఓన్లీ 10% కవర్ అవుతుంది. మన సబ్జెక్ట్ కంప్లీట్ గా ఈ రెండు కోర్స్ మీద రన్ అవుతుంది అనమాట, అజూర్ అడ్మిన్ అండ్ అజూర్ డెవాప్స్. కాకపోతే మీకు ఆర్కిటెక్చర్ అంటే సొల్యూషన్ ఆర్కిటెక్చర్ గురించి ఈ కోర్స్ ఉంటుంది, బట్ ఇది కంప్లీట్ డిఫరెంట్ కోర్స్. బట్ అయినా నేను మీకు కొన్ని కవర్ చేస్తాను అనమాట. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లెవెల్లో ఎలా ఆర్కిటెక్చర్ ఎలా యూజ్ చేస్తారు, ఆర్కిటెక్చర్ ద్వారా మనం ఒక ప్రోగ్రామింగ్ ని లైక్ ప్రాజెక్ట్ ని ఎలా డీల్ చేస్తాం, సో ఇవి మనం నేర్చుకుంటాం అనమాట. సో ఓకేనా. సో ఇందులో ఇది అడ్మిన్ పార్ట్ ఏదైతే చెప్పానో కంప్లీట్ గా సర్వీసెస్ అండి. ఆ సర్వీస్ అన్ని కూడా ఒక అడ్మినిస్ట్రేటర్ మేనేజ్ చేస్తారు అనమాట. ఎవరైతే అజూర్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడో వాళ్ళు మేనేజ్ చేస్తారు. నెక్స్ట్ డెవాప్స్కి వచ్చేసరికి డెవాప్స్ లో మనం ఓన్లీ 5 సర్వీస్ గురించి డిస్కస్ చేస్తామండి. సో 5 సర్వీసెస్ ఏంటి అంటే అజూర్ బోర్డ్స్. ఓకే, బోర్డ్స్ అనేది బేసికల్ గా ఎలా ట్రాక్ చేస్తాం ఏంటి అనేది చూస్తాము. నెక్స్ట్ అజూర్ రెపోస్ అండి. సో రెపోస్ బేసికల్ గా గిట్ రిపాజిటరీస్, లైక్ సిమిలర్ గా గిట్ రిపాజిటరీ ఎలా అయితే వర్క్ చేస్తుందో సిమిలర్ గా అజూర్ రిపాజిటరీ కూడా అలా వర్క్ చేస్తుంది. దాంట్లో కమిట్స్, పుషెస్, పిఆర్స్, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం సర్వీస్ లో. నెక్స్ట్ వచ్చేసి అజూర్ పైప్ లైన్స్ అండి. సో అజూర్ పైప్ లైన్స్ లో రిలీజ్ పైప్ లైన్, డిప్లాయ్మెంట్ పైప్ లైన్ ఎలా క్రియేట్ చేస్తాము, సో సోర్స్ టు డెస్టినేషన్ వరకు ఆటోమేషన్ ఎలా చేస్తాము అజూర్ పైప్ లైన్స్ యూజ్ చేసి, అది చూస్తాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి
Azure టెస్ట్ ప్లాన్స్. టెస్ట్ ప్లాన్స్ అనేది బేసికల్ గా టెస్టర్స్ కి రికమెండేషన్, బట్ మనకి ఓన్లీ టెస్ట్ ప్లాన్స్ ఏమైనా క్రియేట్ చేయమంటే చేయడం అనమాట. అదొకటి. నెక్స్ట్ ఆర్టిఫాక్ట్ ఉంటుందండి. సో ఆర్టిఫాక్ట్ అనేది బేసికల్ గా మనము పైప్లైన్ క్రియేట్ చేసిన తర్వాత ఏదైనా ఆర్టిఫాక్ట్ జనరేట్ అయితే స్టోర్ చేసుకోవడానికి, అండ్ ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. ప్లస్ ఆల్రెడీ ఉన్న ఆర్టిఫాక్ట్ ని కూడా మన పైప్లైన్స్ లో వాడుకోవడానికి Azure ఆర్టిఫాక్ట్ అనేది యూజ్ అవుతుంది. వీటితో పాటు మనకి కొన్ని గిట్ టూల్స్ కూడా యూజ్ చేస్తామండి. గిట్ టూల్స్ మీకు బేసిక్ లైక్ గిట్ టూల్స్ మొత్తం కూడా కంప్లీట్ గా మీకు కవర్ చేస్తాను. ఓకే, గిట్ టూల్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గిటప్ కూడా కవర్ అవుతుంది దీంతో పాటు. నెక్స్ట్ దీంతో పాటు లైక్ మీకు టెరాఫామ్ కూడా మీకు కొంచెం లిటిల్ బిట్ ఇంట్రడక్షన్, బేసిక్ ఇంట్రడక్షన్ చెప్తాను. ఎందుకు టెరాఫామ్ చెప్తున్నానంటే కంప్లీట్ గా ఆటోమేషన్ కోసం మార్కెట్ లో చాలా మంది టెరాఫామ్ వాడుతున్నారండి. టెరాఫామ్ కూడా మీకు చెప్తాను అనమాట. ఓకే, సో ఈ కోర్సెస్ లో మనం కంప్లీట్ కవర్ అయ్యి ఏంటంటే ఒకసారి చూద్దాం. ఓకేనా, కోర్స్ అవుట్లెట్కి వస్తే సో చూడండి, మేనేజ్ ఎజ్యూర్ ఐడెంటిటీ అండ్ గవర్నెన్స్ కంప్లీట్ గా ఇవి నేర్చుకుంటాం అనమాట. అంటే మేనేజ్ ఏడి ఆబ్జెక్ట్స్. సో ఎజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ ఆబ్జెక్ట్స్ ఏముంటాయి? సో క్రియేట్ యూజర్స్ అండ్ గ్రూప్స్, మేనేజ్ యూజర్స్ అండ్ గ్రూప్స్ ప్రాపర్టీస్, డివైస్ సెట్టింగ్స్, బల్క్ యూజర్ అప్డేషన్స్, గెస్ట్ అకౌంట్స్, కాన్ఫిగర్ అండ్ ఏడి జాయింట్. ఓకే, సో కాన్ఫిగర్ సెల్ఫ్ సర్వీస్ పాస్వర్డ్ రీసెట్. నెక్స్ట్ నోడ్ ఎజ్యూర్ ఏడి కనెక్ట్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మనం Azure AD నేర్చుకుంటాము. తర్వాత రోల్ బ్యాక్, లైక్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది ఎందుకు, సో వై వీఆర్ యూజింగ్ ద రోల్ బ్యాక్ కంట్రోల్, అండ్ క్రియేట్ కస్టమ్ రోల్స్ ఎలా క్రియేట్ చేస్తాము, అండ్ ప్రొవైడ్ యాక్సెస్, సబ్స్క్రిప్షన్ లెవెల్ యాక్సెస్ ఎలా ఇస్తాము, రిసోర్స్ గ్రూప్ లెవెల్ యాక్సెస్ ఎలా ఇస్తాము, అండ్ రిసోర్సెస్ ఎలా క్రియేట్ చేస్తాము. లైక్ రిసోర్స్ క్రియేట్ చేసిన తర్వాత వాటికి కైండ్ ఆఫ్ యాక్సెస్, లైక్ కంట్రిబ్యూటర్ యాక్సెస్ కానీ, లేకపోతే ఓనర్ యాక్సెస్ కానీ, లేదా అప్లికేషన్ అడ్మిన్ యాక్సెస్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్సెస్ ఎలా ఇస్తాము ఏంటి మనం చూస్తాం అనమాట. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ యాక్సెస్ అసైన్మెంట్, మేనేజ్ మల్టిపుల్ డైరెక్టర్సీ. సో ఇవన్నీ కూడా యాక్సెస్ లెవెల్లో మానిటర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ మేనేజ్ సబ్స్క్రిప్షన్స్. సో సబ్స్క్రిప్షన్స్ అనేవి ఆర్గనైజేషన్స్ లో నెంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయండి. సో సబ్స్క్రిప్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా క్రియేట్ చేస్తారు, సో ఎవరెవరికి ఏ సబ్స్క్రిప్షన్ లెవెల్ యాక్సెస్ ఇస్తారు, లైక్ హైరార్కీ ఎలా ఉంటుంది, సో హైరార్కీ గ్రూప్ ఆఫ్ హైరార్కీస్ ఎలా ఉంటాయి, సో ట్యాగ్స్, రిసోర్స్ లాక్స్, అండ్ మూవ్స్ రిసోర్స్ అండ్ రిసోర్స్ గ్రూప్స్, అండ్ మేనేజింగ్ సబ్స్క్రిప్షన్స్, అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాము, సో ఎలా డిఫైన్ చేస్తాము, సో సర్వీస్ వైజ్ గా కాస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎలా పడుతుంది ఏంటి. సో అడ్మినిస్ట్రేటర్ కాబట్టి డెఫినెట్ గా వీ నీడ్ టు నో, అంటే ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. సో మనం అజ్యూర్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఎస్టిమేషన్ కోడ్స్ ఎలా ఇస్తాము సర్వీసెస్ కి, అవన్నీ మనం డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంప్లిమెంట్ అండ్ మేనేజ్ స్టోరేజ్ అనమాట. సో స్టోరేజ్ అకౌంట్స్ లో అసలు స్టోరేజ్ అకౌంట్స్ ఏముంటాయి, అసలు అంటే ఏంటి, సో అందులో ఎలాంటి టైప్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్స్ ఉంటాయి. ఓకే, సో దాన్ని ఎలా యాక్సెస్ చేస్తారు, ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనం మేనేజ్ స్టోరేజ్ అకౌంట్ తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ మేనేజ్ డేటా ఎజ్యూర్ స్టోరేజ్. సో ఇలా ఎక్స్పోర్ట్ డేటా, ఇంపోర్ట్ డేటా ఎలా చేస్తారు, ఇన్స్టలేసింగ్ స్టోరేజ్ ఎక్స్ప్లోర్ ఎలా చేస్తాము. సో లైక్ స్టాండ్ అలోన్ కాకుండా మనం బ్రౌజర్ త్రూ ద్వారా కూడా ఎలా యూజ్ చేస్తాము. ఒకవేళ డేటా ట్రాన్స్మిషన్, డేటా అంటే లైక్ ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్ కి సమ్ ఏజెంట్ కాపీ అనే ఒక టూల్ ఉంటుందండి. సో ఆ టూల్ యూజ్ చేసి కూడా మనం సోర్స్ టు డెస్టినేషన్ ఎలా మనం పంపిస్తాం డేటా. సో ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చూస్తాం. నెక్స్ట్ కాన్ఫిగర్ ద ఫైల్స్ అండ్ ఎజ్యూర్ బ్లాక్ స్టోరేజెస్. సో ఇవన్నీ కూడా మనం బ్లాక్ స్టోరేజ్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, కంటైనర్ ఎలా క్రియేట్ చేస్తాం, సో కంటైనర్ లో ఫైల్స్ ని స్టోర్ చేసి యాక్సెస్ ఎలా చేస్తాం. సో ఇవన్నీ కూడా చూస్తాం. నెక్స్ట్ డిప్లాయ్ అండ్ మేనేజ్మెంట్ ఎజ్యూర్ కంప్యూటింగ్ సర్వీసెస్. సో ఇందాక చెప్పాను కదా, లైక్ విఎమ్స్ క్రియేషన్స్, సో విఎం స్కేల్ సెట్స్, అండ్ విఎం కాన్ఫిగరేషన్స్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో విఎం క్రియేట్ చేసిన తర్వాత దాన్ని యాక్సెసింగ్ ఎలా చేస్తాం, దాని పర్మిషన్స్ ఎలా ఇస్తాం, సో నెట్వర్క్ లెవెల్లో ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ, సో ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్సెస్ ప్రొవిజన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాం అనేది కూడా మనం డీటెయిల్ గా చూస్తాం అనమాట. ఓకేనా, లైక్ కాన్ఫిగరేషన్ విఎం ఫర్ హై అవైలబిలిటీ అండ్ స్కేలబిలిటీ, అండ్ ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ విఎమ్స్, అండ్ క్రియేట్ కాన్ఫిగర్ విఎమ్స్, అండ్ క్రియేట్ కన్ఫిగర్ కంటైనర్స్. లైక్ ఇది కంటైనర్ సర్వీస్ కిందకి వస్తుంది. సో కంప్యూటింగ్ లోనే కంటైనర్ సర్వీసెస్ లైక్ ఏకేఎస్, ఏసీ, సో ఏసీఆర్, సో ఇలాంటి కైండ్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి. ఓకే, ఇవన్నీ మనం చూస్తాం అనమాట అడ్మిన్ లో. నెక్స్ట్ క్రియేటింగ్ వెబ్ యాప్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక వెబ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తాం, అండ్ ఫంక్షన్ యాప్, లాజిక్ యాప్, ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ సర్వీస్ ఎలా వర్క్ చేస్తాయి. సో లైక్ దట్. నెక్స్ట్ కాన్ఫిగర్ అండ్ మేనేజ్ వర్చువల్ నెట్వర్కింగ్. సో ఇది మెయిన్ టాపిక్ అనమాట. లైక్ నెట్వర్కింగ్ ఎలా మేనేజ్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం వర్చువల్ గా.
సో ఎందుకంటే వితౌట్ నెట్వర్క్ మనం సర్వీసెస్ మేనేజ్ చేయలేమండి. డెఫినెట్లీ ఇది రిక్వైర్డ్ నెట్వర్క్, రైట్? సో వీనెట్ పీరింగ్ ఎలా ఉంటుంది, ఒక నెట్వర్క్ ఎలా క్రియేట్ చేస్తాం, మల్టిపుల్ నెట్వర్క్స్ ఎలా క్రియేట్ చేస్తాం, మల్టిపుల్ నెట్వర్క్ ని ఎన్ఎస్డితో ఎలా సింక్ చేస్తాం, అప్లికేషన్ ని లైక్ ట్రాఫిక్ ని ఎలా మేనేజ్ చేస్తాం, కైండ్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ కాన్ఫిగర్డ్ డిఎన్ఎస్, సో కస్టమ్ డిఎన్ఎస్ ని ఎలా కాన్ఫిగర్ చేస్తాం, సో లైక్ దట్. సో సోర్స్ యాక్సెస్ వర్చువల్ నెట్వర్క్స్, సో అంటే లైక్ రూల్స్ ఎలా క్రియేట్ చేస్తాం ఎన్ఎస్సీలో, లైక్ ఏది అలౌ చేయాలి ఏది అలౌ చేయకూడదు త్రూ కోడ్స్ ద్వారా మనం చూస్తాం అనమాట. నెక్స్ట్ ఫైర్ వాల్, లోడ్ బ్యాలెన్సింగ్, అండ్ ఇఫ్ ఇప్పుడు ఇన్ కేస్ ఎనీ ఇష్యూస్ వచ్చినాయనుకో నెట్వర్క్ లో దాని ట్రబుల్ షూట్ ఎలా చేస్తాం, సో కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇంటిగ్రేట్ ఆన్ ప్రమిస్ నెట్వర్క్, ఒకవేళ మనకు ఆన్ ప్రమిస్ లో కూడా నెట్వర్క్ ఉంటే మనం వర్చువల్ నెట్వర్క్ ఇంటిగ్రేట్ ఎలా చేస్తాం, లైక్ యూపీఐ టెర్మినల్ ద్వారా, అదనమాట, అది చూస్తాం. నెక్స్ట్ మానిటర్ అండ్ బ్యాకప్ ఎజూర్ సోర్సెస్. సో మానిటర్ అంటే ఇప్పుడు సర్వీస్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత కంప్లీట్ గా దాన్ని మానిటర్ చేయాలండి. ఎందుకంటే ఆ సర్వీసెస్ ఏమవుతుంది, ఏంటి ప్రాబ్లం ఉంది, ఏంటి అవి తెలియదు కాబట్టి కంప్లీట్ గా మనం మానిటర్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాకప్స్, అంటే మీకు ఏదైనా క్రిటికల్ సర్వీసెస్ ఉన్నాయి, సో అవి మీకు బ్యాకప్ రిక్వైర్మెంట్ ఉంది, సో అప్పుడు కంపల్సరీగా బ్యాకప్ వాలెట్ క్రియేట్ చేసుకొని ఆ ఎగ్జిస్టింగ్ బ్యాకప్ అంతా పెట్టుకోవాలి. లేదా ఆల్రెడీ బ్యాకప్ ఉన్న దాన్ని మళ్ళీ అది ఏదైనా డ్రైవ్ లోకి ఏదైనా డేటాలోకి మనం ఇంపోర్ట్ చేసుకోవడం కదా, ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది చూస్తాం అనమాట, బ్యాకప్ అండ్ రికవరీ. సో కంప్లీట్ గా మనకి అడ్మిన్ లో కవర్ అయ్యేటటువంటి సిలబస్ అండి ఇది. నెక్స్ట్ డెవాప్స్ లోకి వద్దాం. సో డెవాప్స్ లోకి వచ్చేసరికి డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, లైక్ ఇది ఒక్క పార్ట్ అండి 305 లో కవర్ అవుతుంది డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్. అంటే డిజైనింగ్ ఏం చెప్పి జస్ట్ ఆర్కిటెక్చర్, శాంపుల్ ఆర్కిటెక్చర్ చూసి ఆర్కిటెక్చర్ ఫ్లో ఎలా ఉంటుంది ప్రాజెక్ట్ లో, సో 1 to 1 మనం ఫ్రమ్ టు స్క్రాచ్, అంటే స్క్రాచ్ టు ఎండ్ వరకు మనం చూస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ డిజైనింగ్ పార్ట్ ఒకటి చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్ఆర్ఈ కాన్సెప్ట్స్ అనేవి బేసికల్ గా డెవలప్ అండ్ ఆటోమేషన్, అంటే ఆటోమేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమైనా పైప్ లైన్స్ లో ఇంటిగ్రేట్ చేయాలంటే ఎలా, లైక్ సోనార్ క్యూబ్ ఉందండి, సోనార్ క్యూబ్ కానీ లేదంటే జెంకిన్స్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి అనమాట. అలాంటి టూల్స్ మనం ఎందుకు వాడాలి, సో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా మనం చూస్తాం అనమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ సెక్యూరిటీ కంప్లైన్స్. ఎస్, సో బేసికల్ గా మనం క్రియేట్ చేసే ప్రతి సర్వీస్ కూడా సెక్యూరిటీ అండ్ కాంప్లెక్స్ లో ఉంటుందండి. ఎందుకంటే మన ఎజ్యూర్ ఏడీ అయితే క్రియేట్ చేసి ఆ యూజర్స్ అన్ని కూడా కంప్లీట్ గా మన నెట్వర్క్ లో మేనేజ్ చేస్తాం కాబట్టి కంప్లీట్ గా మనం సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ ప్రమిసెస్ లోనే ఉంటుంది అనమాట. ఏ సర్వీస్ క్రియేట్ చేసినా త్రూ ఎజ్యూర్ ఏడీ ద్వారానే యాక్సెస్ చేస్తాం అనమాట, ఏడీ యూజర్ ద్వారానే. ఓకేనా? సో ఎజ్యూర్ ఏడీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంటైర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎజ్యూర్. ఓకే, సో ఎజ్యూర్ లో ఏదైతే సర్వీసెస్ యాక్సెస్ చేయాలన్నా మానిటర్ చేయాలన్నా కంప్లీట్ గా త్రూ ఎజ్యూర్ ఏడీ ద్వారానే, సో ఏడీ యూజర్ ద్వారానే మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో యూజర్ కూడా మళ్ళీ సమ్ ప్రివిలేజెస్, సో ఎంఎఫ్ఏ ప్రొవైడ్ చేస్తాం, 2FA ప్రొవైడ్ చేస్తాం. సో ఎలాంటి కైండ్ ఆఫ్ యూజర్ కి ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలని కంప్లీట్ గా మనం ఇచ్చేస్తాం అన్నమాట. ఏదైతే రిక్వైర్మెంట్ అది ఇస్తాం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకేనా? సో సెక్యూరిటీ అండ్ కంప్లైన్సెస్, మేనేజింగ్ సోర్స్ కంట్రోల్. యా, సో ఇందాక మీకు చెప్పాను కదా, లైక్ గిటప్ కానీ ఎజ్యూర్ రిపోజిటరీస్ కానీ ఇవన్నీ కూడా మనం ఎందుకు వాడాలి, సో సోర్స్ కంట్రోల్ ఎందుకు వాడాలి, సోర్స్ కంట్రోల్ వాడకుంటే ఏమవుతుంది, అండ్ గిట్ టూల్స్, లైక్ గిట్ కంప్లీట్ కమాండ్స్ అండి. కొన్ని కమాండ్స్ ఉంటే ఒక్కొక్క కమాండ్ ఎలా వర్క్ చేస్తుంది, సో సోర్స్ టు డెస్టినేషన్, యాప్ కోడ్ లోకల్ నుంచి సర్వర్ నుంచి లోకల్ కి కోడ్ ఎలా పుల్ చేస్తాం, సో కైండ్ ఆఫ్ మేనేజింగ్ వర్షన్ కంట్రోల్ మొత్తం కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. లైక్ రిపోజిటరీస్ కాన్ఫిగరేషన్స్, ఓకే, రిపోజిటరీ ఎలా క్రియేట్ చేస్తాం, బ్రాంచింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, బ్రాంచింగ్ పాలసీలు ఎలా ఉంటాయి, సో ఇలాంటివన్నీ కూడా మనం రిపోజిటరీ ఎంటర్లో చూస్తామండి. ఓకేనా? నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. సో లైక్ డెవాప్స్ కైండ్ ఆఫ్ ఆన్బోర్డింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఆన్బోర్డింగ్ చేస్తాం, ఆన్బోర్డింగ్ చేసిన తర్వాత ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాం, డాష్ బోర్డ్స్ ఎలా క్రియేట్ చేస్తాం, సో అలా క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు, సో కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా మనం చేస్తాం. ఎందుకంటే వీఆర్ ఏ డెవాప్స్ అడ్మినిస్ట్రేటర్ అండ్ డెవాప్స్ అడ్మినిస్ట్రేటర్ అండ్ డెవాప్స్ అడ్మినిస్ట్రేటర్ ప్లస్ అడ్మినిస్ట్రేటర్, అజ్యూర్ అడ్మినిస్ట్రేటర్ అండ్ డెవాప్స్ అడ్మినిస్ట్రేటర్, ఈ రెండు రోల్స్ మనం ప్లే చేస్తాం కాబట్టి ఇవన్నీ మన హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాయి అనమాట. ఓకేనా? సో బిల్డింగ్ స్ట్రాటజీ, సో బిల్డ్ టూల్స్ ఎలా యూజ్ చేస్తాము, దాని స్ట్రాటజీస్ ఎలా మెయింటైన్ చేస్తాం, కంప్లీట్ గా బిల్డ్ హిస్టరీస్ ఎలా మేనేజ్ చేస్తాం, ఇదంతా మనం చూస్తాం అనమాట. డిఫైన్ అండ్ ఇంప్లిమెంట్ కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, అంటే సిఐసిడి, సో సిఐసిడి పైప్ లైన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, సో రిలీజ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఓకే, సో ఒక పైప్ లైన్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, సో ఆటోమేషన్ ఎలా చేయాలి, టూల్స్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, ఓకే, సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా మనం చేస్తాం అనమాట పైప్ లైన్స్ లో. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ కోర్స్ ఓవర్ వ్యూ అండి. ఓకే.